రోజు సారెలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. మేడారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లిలో ఉన్న ఆలయం నుంచి సారెలమ్మను బయటకు తీసుకువచ్చే సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసీలు నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. మార్గం మధ్యంలో జంపన్న వాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పగిడిద్దరాజు గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారెలమ్మ రాగానే ముగ్గురు దేవతల పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంగణం వద్ద ఎదుర్కోలు నిర్వహించి ముగ్గురిని గద్దెలపై కొలువు తీర్చారు. ప్రస్తుతం రెండవ రోజు మేడారం జాతర కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మేడారం మహా జాతర రెండవ రోజు అక్కడ ఏ విధంగా ఉంది, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సుధా, మొత్తానికైతే రెండో రోజు మహాజాతర రెండో కీలక ఘట్టానికి అయితే సిద్ధమైంది. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలంతో అయితే దర్శనాలు నిర్విరామంగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి సారలమ్మ తల్లితో పాటు పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెల మీదకి రావడంతో అయితే అటు భక్తజనం అయితే వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఇటు సమ్మక్క రాక కోసం ఈరోజు ఏదైతే ఎదురు చూస్తున్నారో మనం అనుకున్న కీలక ఘట్టం ప్రారంభమవుతుంది. ఇటు సమ్మక్క గద్దె వద్దకు అటు సమ్మక్క పూజారులు అధికారికంగా మేళతాళాలతోటి ఆడబిడ్డలతోటి వచ్చి అలంకరిస్తున్న దాన్ని మనం చూస్తున్నాము. ఇప్పటికే సమ్మక్క పూజారులు గద్దె మీదకి వస్తున్నారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా ఐన్యూస్ లో చూపిస్తున్నాం మనము. ఆ పూజారులు కంక వనాన్ని చిలకల గట్ట నుంచి తీసుకొస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు సుధా. మనం చూస్తున్నాము పూజారులు మేళతాళాల మధ్య సమ్మక్క గద్దె వద్దకు కంక వనము అధికారికంగా తీసుకొస్తున్నారు. వాళ్ళ ఆడపడుచులు కూడా వచ్చి ముందస్తుగా అక్కడ అమ్మవారికి చీర కట్టేసి అక్కడ ముగ్గులు అలంకరిస్తున్నారు. అటు ఆ పూజారులు సిద్ధమైన వంశస్థుల యొక్క సమ్మక్క తల్లిని ఆరాధ్యంగా పూజిస్తుంటారు. అటు మనం చూస్తున్నాము అటు సమ్మక్క తల్లి వద్ద గద్దెల వద్దకు కంకవరం చేరుకుంటుంది. సమ్మక్క తల్లి రాకకు ఇది ఒక కీలక సూచన, కీలక ఘట్టం కూడా చెప్పవచ్చు. ఇటు ఇప్పటికే పూజారులు మేళతాళాల మధ్య సమ్మక్క తల్లికి శుభసూచకమైనటువంటి సమ్మక్క తల్లి కొలువైనటువంటి కంకవనం నుండి పూజారులు అధికారికంగా డప్పు చప్పుల మధ్య తీసుకొస్తున్నారు. అటు మన సమ్మక్క గద్దె వద్ద కూడా చూడొచ్చు పూజారుల కుటుంబ సభ్యులు అటు ఆడపడుచులు అధికారికంగా గద్దె మీదకి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా గద్దెను అలంకరించి అధికారికంగా బొట్లు పెట్టి అక్కడ ముగ్గులు వేసి అమ్మవారిని స్వాగతిస్తుంటారు. కంక వనాన్ని వాళ్ళు అధికారికంగా మరి కాసేపట్లోనే గద్దెల మీదకి చేర్చేటువంటి దృశ్యాన్ని మనం ఐన్యూస్ ద్వారా ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాము. మన ఐన్యూస్ స్క్రీన్ మీద చూస్తే భక్త కోటి జనానికి ఈ యొక్క మేడారం మహాతల్లులైనటువంటి సమ్మక్క తల్లి గద్దె మీద జరుగుతున్న ప్రత్యేక రహస్య పూజలు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల మధ్య ఏ విధంగా కంకవనాన్ని ఇక్కడికి తీసుకొస్తారో ఆ యొక్క దృశ్యాలను మనం చూపించవచ్చు. ఈ రోజు రెండవ రోజు కీలక ఘట్టం కంకవనంలో ఉన్నటువంటి చిలకల గట్టు నుంచి సమ్మక్క రాక ఈరోజు సాయంత్రం 6:30కు ప్రారంభమవుతుంది. గద్దెల మీదకి చేరడానికి సుమారు 10:30 నుంచి రాత్రి 11 గంటల సమయం పడుతుంది సుధా. ఈ యొక్క కీలక మహాఘట్టాన్ని ఛేదించేందుకైతే ఇటు పోలీసులు అటు అధికార యంత్రాంగం ఇప్పటికే సమయత్తమైంది, సమర్థంగా ఉంది. ఇటు మహాఘట్టానికైతే అంకురార్పణ కూడా సమ్మక్క పూజారులు గద్దె మీదలకు వచ్చి ఆ అంకురార్పణ పూజా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ సమ్మక్క పూజారులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సిద్ధమైన వంశస్థులు మొత్తం కూడా సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజలు చేస్తున్నారు. ఒకవైపు కంకవనాన్ని అటు సమ్మక్క తల్లి యొక్క పూజా మందిరానికి కూడా చేర్చారు. అక్కడ పూజల అనంతరము ఆ కంకవనాన్ని తీసుకొచ్చి అధికారికంగా సమ్మక్క తల్లి గద్దె పైన ప్రతిష్ఠించారు. అనంతరం ఇక్కడ నుంచి సమ్మక్క గుడి వద్దకు వెళ్ళి అక్కడ సమ్మక్క పూజా సామాన్ను తీసుకొని శుద్ధి చేసి అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో సుమారుగా అటు చిలకలగట్టుకు వెళ్ళి అక్కడ అమ్మవారిని ఆ ప్రతిబింబం చంద్రుని ఆ సాయంకాల సంధ్యావేళ చంద్రుని ప్రతిబింబం పడే వరకు ఉండే ఆ కుంకుమ భరణిని ఇక్కడికి పూజారులు వాళ్ళ యొక్క ఆదివాసీ సంస్కృతి పూజలు రహస్య పూజలు అనంతరం తీసుకురానున్నారు సుధా. మొత్తానికైతే ఈ కీలక ఘట్టానికైతే సమ్మక్క తల్లి రాక కీలక ఘట్టానికి అంకురార్పణ చేస్తున్నారు పూజారులు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడపడుచులు అందరూ కూడా మేళ తాళాలతోటి అటు డప్పు చప్పులతోటి ఇక్కడికి వచ్చేసి అమ్మవార్లను గద్దె మీద ప్రతిష్ఠించేందుకైతే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు, అధికార యంత్రాంగము. ఇటు పూజారుల కుటుంబ సభ్యులు ఆడపడుచులు అందరూ కూడా అటు అధికారికంగా గద్దెల మీదకి చేరుకున్నారు. అక్కడ మనం చూస్తున్నాము ఆ పూజారుల కుటుంబ సభ్యులంతా కూడా తల్లుల దీవెనలు తీసుకొని తల్లికి ఆ ముగ్గులతో అలంకరించి
అనంతరం కంకవనాన్ని ఇక్కడ నుంచి అధికారికంగా తీసుకెళ్లి మరి కాసేపట్లో పూజా గదిని కూడా అలంకరించి పూజా సామాగ్రితోటి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అటు భక్తజనం అయితే దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దర్శనాలు అయితే నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా శివసత్తుల పూనకాలతో పాటు సమ్మక్క సారలక్క యొక్క నామ స్మరణతోటి అయితే మేడారం పురవీధులన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇటు సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి గద్దెల వద్ద మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. చీర సారె నిలువెత్తు బంగారంతో పాటు వడి బియ్యము కొబ్బరికాయలు కొట్టి అటు ఎదురుకోడి పిల్లలను ఇచ్చి కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే మేడారం మహాజాతరకు సంబంధించి రెండవ కీలక ఘట్టం, అతి ముఖ్యమైన కీలక ఘట్టం సమ్మక్క తల్లి రాకకు సంబంధించి అంకురార్పణ పూజ ఆ విధానం అయితే ప్రారంభమైంది. సుధా, ఇది ప్రస్తుతం అయితే సమ్మక్క తల్లి గద్దె వద్ద ఆ సమ్మక్క రాక కోసం చేసేటువంటి అధికారికంగా పూజలకు సంబంధించి అంకురార్పణ పూజలు వాళ్ళ ఆ పూజారులు అధికారికంగా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. సుధా, ప్రశాంత్, అయితే అక్కడ భక్తులు భారీగా తరలి వస్తున్నారు మేడారం జాతరకి. మరి దానికి సంబంధించి అక్కడ అందరికీ సరిపడా ఆ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి? సుధా, ఆ సమ్మక్క తల్లి రాక కోసం అయితే కోటాను కోట్ల మంది భక్తులు ఇక్కడ కనులారా వీక్షించడానికి మేడారం వచ్చారు. అదేవిధంగా మీడియా మాధ్యమాల ద్వారా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ యొక్క తిలకించడానికి అయితే భక్త కోటి జనం సిద్ధమైంది. ఆ అధికారిక పూజలు అయితే మనం చూస్తున్నాము. ఆ అంకురార్పణకు సంబంధించినటువంటి పూజలు అధికారికంగా సిద్ధమైన వంశస్థులు ఎవరైతే సమ్మక్క పూజారులు ఉన్నారో వాళ్ళ పూజా విధానము ఆదివాసీ గిరిజనుల పూజా విధానంలో అక్కడ పూజలు అయితే రహస్యంగా చేస్తున్నారు. అటు వాళ్ళు ఆడపడుచులంతా కూడా అధికారికంగా సమ్మక్క తల్లి గద్దెల వద్దకు వచ్చి అటు కంకవనాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ సమ్మక్క గుడి కూడా ఉంటుంది. అందులో లోపల కంకవనాన్ని ఉంచేసి ఆ కంకవనానికి వాళ్ళు ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేసి అనంతరం కంకవనానికి ఎర్రగుడ్డ కట్టి ఆ యొక్క వాళ్ళ గొట్టు గోత్ర నామాలు ఉన్నటువంటి ఆ అధికారిక బొమ్మలు ఉన్నటువంటి ఆ గుడ్డను కట్టి అది తీసుకొచ్చి సమ్మక్క తల్లి గద్దె వద్ద ప్రతిష్ఠిస్తారు. అనంతరము ఇక్కడ నుంచి ఆడపడుచులు కుటుంబ సభ్యులంతా కూడా వెళ్ళేసి మళ్ళా గుడి వద్ద